100 days 1000 కోట్ల సినిమా ఇప్పుడు ఇంటర్వెల్ అయితే వచ్చింది, సినిమా ఉంది. నవీన్ హలో గాయస్, అందరికీ ఓజీ డే. మొత్తానికైతే మనం ఈరోజు ఓజీ సినిమాకి అయితే పోతున్నాం. టైం వచ్చి 4:45 అవుతుంది. మా షో 5 ఫాస్ట్గా అయితే పోలా. ఆల్రెడీ మా నవీన్ అయితే థియేటర్ దగ్గర ఉన్నాడు. చూద్దాం ఎట్లు. ఓకే గాయస్, మా వాళ్ళు వచ్చి రూమ్ మీద ఉన్నారు. ఏం వచ్చేసినాం, పనుకోలే. వీళ్ళైతే స్టార్ట్ అయితే అందండి. పోదాం పని. ఎట్లుందండి సినిమా? భారీ ఉందండి. ఈవెన్ బాబులకే బాబు, బాబులకే బాబు మొత్తం తీసుకోనవి తిరిగా తీసుకో సినిమా. నవీన్ ఇంటర్వెల్ అయితే వచ్చింది, సినిమా ఉంది. అరిసేసి గొంతు పోయింది. అసలు గొంతు రావట్లేదు, మొత్తం అరిసేసి గొంతు అయితే పోయింది. పవన్ కళ్యాణ్ ఇట్లా చూస్తామని అయితే అస్సలు అనుకోలేదు. ఒకటే చెప్తాన్నా, సెకండ్ హాఫ్ మాత్రం భారీ అసలుకి ఈ రేంజ్ లో ఉంటుందని అయితే అనుకోలే. ఎట్లుంది ఫస్ట్ హాఫ్? తమనన్న గుడి కట్టచ్చు ఫ్యాన్స్ అంతా కలిపి. ఏమంటే మా థియేటర్లో సరిగ్గా సౌండ్ వదల్లా ఉండయా. ఏం చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రం అరుస్తారంటుంది ఇలా వచ్చి, బట్ సౌండ్ ఉంది. అబ్బా, తమనన్న ఇంటర్వెల్కి వస్తుంది. మీకు ఇంటర్వెల్ అప్పుడు అసలు పవన్ కళ్యాణ్ ఇట్లా చూస్తామని అస్సలు అనుకోలేదు. అసలు మీరు అయితే పక్కా వచ్చి ట్రై చేయండి, ఏదో ఫుడ్ ట్రై చేయండి అన్నట్టు చెప్తాను. అసలుకి ఇంకా నాకైతే మాటలు రావట్లేదు, నా గొంతు అయితే పోతుంది. ఇప్పుడు నీళ్ళు తాగేసి ఇంటర్వెల్ తర్వాత అరిసేకైతే రెడీ కావాల. పవర్ స్టార్ బ్రహ్మాండంగా ఉంది అన్నయ్య. బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాం. 100 days 1000 కోట్ల సినిమా. జై పవర్ స్టార్. చెప్పు మామా. సూపర్ గా ఉంది సినిమా. మా నవీన్ అడిగితే ఊపిందే చెప్తాను సినిమా. అసలు గొంతు పోతుందేమో, చచ్చిపోతానేమో అనిపించా. నాతో పాటు వచ్చిన మా నవీన్ అయితే ఇంకా నవీన్ గొంతుందా పోయిందా? గొంతు అయితే మాకు లేదు అసలుకి. పవన్ కళ్యాణ్ ఇట్లా చూస్తామని అస్సలు అనుకోలేదు. మీరు మాత్రం థియేటర్కి పోతే నీళ్ళ బాటలు మాత్రం ఫస్టే తీసుకొని పోండి, ఎందుకంటే నీళ్ళు తాగితే మంచిగా అరసచ్చు. ఏమంటావు నవీన్ సినిమా గురించి? సన్నగా చెప్పు నవీన్, థియేటర్లో అరిసి నువ్వు. యాక్చువల్లీ మనకి ఆ చెప్పకూడదులే. సినిమాకి పోండి, మంచి మధ్యలో మీకు ఒక లింక్ అయితే ఉంటుంది, భారీ ఉంటుంది సినిమా. ఒకసారి వెళ్ళి ట్రై చేసేసేయండి. హలో గైస్, షో అయిపోయి ఇంటికి వస్తానా. ఇంటర్వెల్ కోసం ఇంకో 10 సార్లు పోవచ్చు థియేటర్కి, ఆ రేంజ్లో ఉంది. అసలుకి తమనన్న విజయం కొట్టినాడు ఇంటర్వెల్కి. భారీగా ఉంది. ఎండింగ్ కానీ చల్లగా ఉన్నా కానీ ఇంటర్వెల్కి అయితే దొమ్మలు కొట్టుకోవచ్చు, అంత భారీగా ఉంది. అనంతపురంలో పోయేటట్టుంటే ఎస్వి థియేటర్కి మాత్రం పోకండి, వాడు సౌండ్ వదిలి చావాలా ఫస్ట్ హాఫ్ మొత్తము. బట్ ఓవరాల్గా సినిమా అయితే మెంటల్ మాస్ ఉంది. అసలుకి అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ భారీగా ఎలివేషన్ తీస్తాండ్రి మాకంటే పెద్దోళ్ళు. ఆ టైంకి మనం స్కూల్లో ఉన్నాం కాబట్టి పోలేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమా కల్ట్ సినిమా. థియేటర్లో ఫస్ట్ షో చూసేసి వచ్చేసినాము. జుమ్మని ఉంది. మళ్ళీ సెకండ్ షో పోల్లా. బాయ్ గైస్, పక్కా మిస్ కాకండి, థియేటర్లో వెళ్ళేసి చూసేసేయండి.